హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాళ మీకు ఒక మంచి టీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే నిమ్మగడ్డి టీ అండి. దీన్ని లెమన్ గ్రాస్ టీ అని కూడా అంటారు, లేదా గ్రీన్ టీ అని కూడా అనొచ్చండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ టీని కనుక రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం సేఫ్ అవ్వచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఫీల్ గుడ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేస్తుందండి. దీనివల్ల మనము చాలా రిలాక్స్ అవుతాము. అలాగే ఈ టీ బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుందండి. క్యాన్సర్ పేషెంట్స్ కీమోథెరపీ అలా తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే స్ట్రెస్ని తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. యూరినల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుందండి. ఇది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేస్తుందండి. దీనివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా చేస్తుంది. నార్మల్గా లేడీస్లో వచ్చే యూట్రస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు క్లియర్ చేస్తుందండి. సో ఇలా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ గ్రీన్ టీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి. సో ఇదేనండి నిమ్మగడ్డి ప్లాంట్ అనమాట. ఈ గడ్డి మనం జస్ట్ చిన్న మొలక తెచ్చి నాటేస్తే ఇది చాలా గుబురుగా పెరిగేస్తుందండి. ఇది ఉండడం వల్ల ఇంట్లోకి దోమలు కూడా రావండి. దీని నుండి వచ్చే స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఈ మొక్క వచ్చేసి 3 to 4 feet వరకు హైట్ వస్తుందండి. సో ఇప్పుడు నేను చేయడానికి ఇలా కట్ చేస్తున్నానండి. చివరి నుంచి కట్ చేస్తే వచ్చేస్తుంది. నిమ్మగడ్డి అయితే ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క అండి. ఇందులో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రతి ఇంట్లో పెంచుకోవలసిన మొక్క అండి ఇది. ఈ మొక్కనైతే ఎక్కువగా కేర్ తీసుకుని పెంచాల్సిన అవసరం అసలు లేదండి. జస్ట్ మొక్క నాటేస్తే అప్పుడప్పుడు నీళ్ళు పట్టేస్తే సరిపోతుందండి. చాలా బాగా గ్రో అవుతుంది. నార్మల్గా ఏ ఆకుతో అయినా చట్నీస్ కానీ అలా చేస్తారు కదా, బట్ ఈ ఆకుతో జస్ట్ టీ మాత్రమే పెట్టుకోగలరండి. సో దీనికోసం నేను కట్ చేశాను. ఇప్పుడు పుదీనాను కూడా కట్ చేస్తున్నానండి. ఇది మా తోటలో ఉండేది అనమాట. జస్ట్ కుండీలో అలా పెంచేసాం దీన్ని. చాలా బాగా వచ్చేస్తుందండి. నేను దేనికైనా ఈ ఆకుతోనే వాడతానమాట. చట్నీస్కైనా ఏమైనా ఫ్లేవర్ కోసమైనా నేను అప్పటికప్పుడు తెంపేసి వాడతాను. సో అలా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో ఒక 100 ml దాకా వాటర్ని పోసానండి. ఈ వాటర్ని బాగా మరిగించేసేయాలన్నమాట. ఈలోపు నిమ్మగడ్డి ఆకుల్ని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టేశానండి. ఇది జస్ట్ వాటర్లో యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ ఆకుల్ని కొద్దిగా నలిపి స్మెల్ చూసినా కూడా చాలా బాగుంటుందండి. మన హెడేక్ కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ వచ్చేస్తుంది. ఈ గడ్డి నలపగా వచ్చిన స్మెల్ని అప్పుడప్పుడు చూడడం వల్ల శ్వాస సంబంధ సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయన్నమాట. సో వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా, ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న నిమ్మగడ్డి ఆకుల్ని ఇందులో యాడ్ చేశానండి. ఇలా వేసిన తర్వాత ఆ వాటర్ని బాగా కాచాలండి. కాచిన తర్వాత ఇందులోకి నేను కొద్దిగా పుదీనా ఆకుల్ని అలాగే 2-3 చిన్న అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేశానండి. ఇవి యాడ్ చేయడం వల్ల కూడా ఆ ఫ్లేవర్ అనేది టీకి చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు డైరెక్ట్గా తీసుకోలేని వాళ్ళు 1 స్పూన్ లెమన్ యాడ్ చేసైనా తీసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా అయినా తాగేసేయచ్చండి. చూడండి అంతా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 minutes పాటు మళ్ళీ మరగనివ్వాలన్నమాట. ఇప్పుడంతా స్పూన్తో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుందండి. నార్మల్గా చాలామందికి కాఫీ టీ తీసుకునే అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదండి. ఈ టీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. నార్మల్ కాఫీ టీ తీసుకున్నట్లయితే అందులో పాలు యూజ్ చేస్తాం కాబట్టి మనకి క్యాలరీస్ అనేవి వచ్చేస్తాయి. ఇలా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల అందులో 0 calories కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. కాఫీలో కెఫిన్ ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా తీసుకోవడం వల్ల సో మనకి ఏమవుతుంది అంటే కరెక్ట్ అదే టైంకి కాఫీ తీసుకోవాలనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మన మైండ్ అలా ఫిక్స్ అయిపోతుంది కదా. సో వీటి తీసుకోవడం వల్ల మన బ్రెయిన్కి అలాంటి యాక్టివేషన్స్ ఏమీ ఉండవండి. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని కూడా చెప్పొచ్చండి. సో చూడండి ఇక్కడ వాటర్ అంతా చాలా మరిగిపోయినాయి కదా, సో కలర్ కూడా టోటల్గా చేంజ్ అయిపోయింది. సో ఇలా వాటర్ని అంతా బాగా మరిగించుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 3 to 4 minutesలో అయిపోతుందండి. జస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఆకుల్ని యాడ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని స్ట్రైనర్తో వడపోసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ టీ రెడీ అయిపోయిందండి. మీరు డైరెక్ట్గా ఇలా అయినా తీసుకోవచ్చు, లేకుంటే ఇలా తాగలేని వాళ్ళు 1 స్పూన్ హనీ కలుపుకొని అయినా తాగేసేయచ్చండి. అది పూర్తిగా మీ ఆప్షనల్ అనమాట. సో ఇంతేనండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి.
సో ఎన్నో ఔషధ గుణాలున్న ఈ గ్రీన్ టీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. సో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థాంక్ యూ.